ఈనాటి ప్రధాన వార్తల్లో ముందుగా మెదక్ జిల్లా వైకుంఠపురంలో భక్తుల విరాళాలతో ప్రధాన అర్చకుడు సాగించిన భారీ దోపిడీ వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డిలోని శ్రీమన్నారాయణ ట్రస్ట్ పేరిట అక్రమ ఆస్తులు కూడబెట్టిన ఈ వ్యవహారంపై ప్రత్యేక లైవ్ రిపోర్ట్ చూడబోతున్నాం. మరోవైపు అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలోని బి కొత్తకోట నగర పంచాయతీగా మారి 6 ఏళ్లు అవుతున్నా నేటికి కనీస మౌలిక వస్తువులకు నోచుకోక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక విశాఖ సింహాచలంలో నేటి నుంచి ప్రారంభం కానున్న గిరి ప్రదక్షిణ మహోత్సవానికి యంత్రాంగం భారీ ఏర్పాట్లు పూర్తి చేసింది. దాదాపు 10 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉండటంతో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే కాకినాడ జిల్లా తునిలో 2.5 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయి 50 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఆచూకీ లభించకపోవడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ అంశాలన్నిటిపై మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. రైట్, మనం ముందుగా మెదక్ వెళ్తే మెదక్లో వైకుంఠపురంలో భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని శ్రీమన్నారాయణ ట్రస్ట్ పేరిట ప్రధాన అర్చకుడు సాగించిన విరాళాల దోపిడీ వివరాలు ఏంటి, ఈ అక్రమ ఆస్తుల సంపాదనపై అధికారులు ఎలాంటి విచారణ జరుపుతున్నారు అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాదగిరి లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి యాదగిరి. గుడ్ మార్నింగ్ కావ్య. ఏదైతే ప్రత్యేక పుణ్యక్షేత్రంగా ఉన్నటువంటి సంగారెడ్డిలో పుణ్యక్షేత్రంగా ఉన్నటువంటి కార్యక్రమాలు చూస్తున్నాయి. నేపథ్యంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి వైకుంఠపురంలో ఉన్నటువంటి విషయాలు అనేక అక్రమాలు వెలుచున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా ఏదైతే వరదాచారాలు చేపట్టినటువంటి పూజ కార్యక్రమాలు, అదేవిధంగా తీసుకున్నటువంటి విరాళాల పైన పూర్తి స్థాయిలో ఒక ఆరోపణలు ఎదుర్కొన్న పరిస్థితి మనకు వైకుంఠపురంలో కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే అయోధ్యలో ఉన్నటువంటి విరాళ చోరీలో అంత విరాళ చోరీ జరిగిన సంఘటన నేపథ్యంలో కింది స్థాయిలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో కూడా ఇప్పటికీ వరదాచారాలకు సంబంధించినటువంటి విషయాల్లో పూర్తిగా ఉన్నటువంటి ఏదైతే చోరీకి పాల్పడిన అంశాలపైన పూర్తి యాదగిరి చెప్పండి. అదే వైకుంఠపురంలో చోరీకి పాల్పడినటువంటి వరదాచారాల పైన ఇప్పటికే పూర్తిస్థాయిలో విమర్శలు వేయబడుతున్నాయి. చాలా పవిత్ర ప్రాంతంగా ఉన్నటువంటి సంగారెడ్డిలోని వైకుంఠపురంలో అనేక మంది కూడా భక్తి శ్రద్ధలతో అనేక మంది పూజలు నిర్వహిస్తుంటారు. ఏదైతే అక్కడ ఉన్నటువంటి అనేక మంది చుట్టుపక్కల ప్రాంతానికి కాకుండా హైదరాబాద్ నుంచి అనేక ప్రాంతాల నుంచి కూడా అక్కడ భక్తులు వేల సంఖ్యలో వస్తున్న పరిస్థితి మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇదే విధంగా ఏదైతే విరాళ సేకరణ, ముఖ్యంగా విరాళ సేకరణ అన్నదాన కార్యక్రమంతో పాటు గోశాలను నిర్వహించేందుకు గాను, అదేవిధంగా నిత్య పూజలను నిర్వహించేందుకు గాను భారీ స్థాయిలో విరాళాలు సేకరించినటువంటి వరదాచార్యులు ప్రధాన అర్చకుడు ఉన్నాడు. ఏదైతే శ్రీమన్నారాయణ ట్రస్ట్ పేరు మీద ఉన్నటువంటి ఈ ఆలయం యొక్క అన్ని విరాళాలు కూడా శ్రీమన్నారాయణ ట్రస్ట్గా ఉంటుంది. శ్రీమన్నారాయణ ట్రస్ట్ సంబంధించినటువంటి చైర్మన్ గా ప్రధాన అర్చకుడు వరదాచార్యులు. వరదాచార్యులు ఇప్పటికే అనేక కార్యక్రమాల్లో విరాళాలు సేకరించినటువంటి మొత్తాన్ని కూడా తానే చైర్మన్ ఉండడంతో అనేక అవినీతి కార్యక్రమాలు పాల్పడ్డట్టు తెలుస్తుంది. ఎవరు విరాళాలకు సంబంధించినటువంటి మొత్తాన్ని కూడా తన యొక్క స్వార్థాన్ని వాడుకుంటూ అటు పొలాలు, బంగారం, అనేక స్థానాలు, బిల్డింగ్లు వంటి వాటిని కొనుగోలు చేసినటువంటి పరిస్థితి వీళ్ళకి వస్తుంది. ఏదైతే ఒక భక్తుడు ఇచ్చినటువంటి 15 లక్షల విరాళాలకు సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది, ఎలాంటి అభివృద్ధి చేస్తున్నటువంటి విషయాన్ని ప్రధాన అర్చకుడు వరదాచార్యులు అడిగినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చేట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ప్రధానంగా దీనిపైన పూర్తిస్థాయిలో రకరకాలైనటువంటి విమర్శలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ప్రధాన అర్చకుడు పరారీలో ఉందని చెప్తున్నారు. ప్రధాన అర్చకుడు గుర్తు రట్టవుతున్న విషయం తెలుసుకోవాలని తాను ప్రధాన అర్చకుడు వరదాచార్యులు విదేశాలకు వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ అధికారులు కట్టడి చేయడంతో ఇప్పుడు మొత్తానికి వరదాచార్యులు హైదరాబాద్ లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తంలో చూసుకుంటే కనుక ఈ యొక్క దేవునికి సంబంధించినటువంటి విరాళాలు ఏదైతే అవినీతికి పాల్పడము, అదే చోరీకి పాల్పడడం అనే అంశం ప్రధానంగా ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో కలగాని చెప్తుంది కావ్య. యాదగిరి, మనం ప్రధానంగా చూసుకుంటే గుడి దగ్గర పూజలు చేసే పంతులనే భక్తులుగా భావించి వాళ్ళ దగ్గర ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంటది. సో అలాంటి వాళ్ళే ఇలాంటి అక్రమాలకు పాల్పడితే ప్రజలు దీన్ని ఏ విధంగా తీసుకుంటారంటారు? ప్రధానంగా సంగారెడ్డిలో ఉన్న వైకుంఠపురం అనేది చాలా పవిత్రమైనది. చాలా నిష్టగా భక్తులు అక్కడికి వస్తారు. చాలా రకాలైన పూజలు నిత్యం జరుగుతూ ఉంటాయి. రంగారెడ్డి ప్రాంతమే కాదు, హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది వ్యాపారస్తులు ఇక్కడ రావడం జరుగుతుంది. ఏదైతే తమకు ఉన్నటువంటి వ్యాపారంతో అటు
భక్తి శ్రద్ధలతో ఆలయానికి సమర్పించుకున్నటువంటి విరాళాన్ని కూడా, అదే కానుకలు కూడా, అదే విధంగా ఏదైతే వస్త్రాలు ఉంటాయో అవి వస్త్రాలు ఇంకా భక్తులు తమ తోచినటువంటి రకంగా తోచిన విధంగా ఆలయానికి దేవునికి సమర్పించుకుంటున్నారు. అది దేవుడికి సమర్పించినటువంటి ఏదైతే ఆ ధనం కానివ్వండి, లేకుంటే ఆ, డబ్బు కానివ్వండి, అంతా కూడా ఆలయం యొక్క అభివృద్ధి కోసం మాత్రమే ఉపయోగించాల్సి వస్తుంది. అదేవిధంగా నిత్యం నిర్వహించే అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా గోశాల నిర్వహణ, అదే ధూప దీప నైవేద్యాలకు సంబంధించిన కార్యక్రమాలు మొత్తమే ఉపయోగించాల్సి వస్తుంది. కానీ అంతా మమేగా అంటే ఇదాక మొత్తంలో పెద్ద మొత్తం సిద్ధంగా అయినటువంటి అమౌంట్ అంతా కానీ, లేకుంటే ధనాన్ని కానీ, బంగారాన్ని కానీ పూర్తి స్థాయిలో ప్రధాన అర్చకుడుగా ఉన్నటువంటి వరదాచార్యులు దాన్ని మొత్తం తనే స్వార్థం కోసం ఉపయోగించుకోవడం అనేటువంటిది భక్తులు సహించలేకపోతున్నారు. దాంతోపాటు కీచక పర్వం కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. ఒక్కొక్కడిగా వరదాచార్యుల యొక్క లీలన్నీ కూడా బయటపడుతున్నాయి. ఆలయానికి సంబంధించినటువంటి భక్తులు వచ్చిన మహిళలతో కూడా కొంత అసభ్యకరంగా ప్రవర్తించినటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఏదైతే అర్చకులు తమ బాధ్యత వహించి ఖచ్చితంగా ఆలయంలో ఉన్నటువంటి బాధ్యతలతో కాకుండా దైవానికి సంబూతులుగా భావించేటటువంటి వాళ్ళు, దైవానికి తమ దగ్గరగా ఉంటూ పూజలు కలిగి చేసేటువంటి వాళ్ళంతా కూడా ఒక అవినీతి మరక అంటుకోవడం అనేటువంటిది కలగానే రేపుతా ఉంది. ఈ యొక్క దానిపై పూర్తిసారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితమైనటువంటి వరదాచారాలను ఖచ్చితంగా పట్టుకోవాలి, శిక్షించాలనేటువంటి డిమాండ్ కనబడుతుంది. ఎన్ని ఏళ్ళుగా అంటే 1998లో 1998 ఈ ఆలయం యొక్క నిర్మాణానికి అడుగులు వేయడం జరిగింది. చెన్నకేశ్వర స్వామి ఆధ్వర్యంలో ఈ యొక్క ఆలయం నిర్మించడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి ఎంత పవిత్రంగా చెప్పుకున్నటువంటి ఈ ప్రాంతంలో అవినీతి మరకంటడం అనేటువంటిది భక్తులు మాత్రం సహించలేకపోతున్నారని చెప్పొచ్చు. కావ్య, థ్యాంక్ యూ యాదగిరి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.